నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మిగనూరు పట్టణంలో విద్యార్థి సంఘాల ఆందోళన అధిక ఫీజు వసూలు చేస్తున్న భాష్యం పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ 9 నెలల గర్భవతిపై భర్త దాడి చికిత్స చేయని వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు నీటి కోసం మహిళల ఘర్షణ బిందెలతో ఒకరిపై ఒకరు దాడి తీవ్ర గాయాలతో ఓ మహిళ మృతి రోడ్ క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొట్టిన ఆటో విచ్చలవిడిగా నడుపుతున్న ఆటోను సీజ్ చేయాలని స్థానికుల డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఎమ్మిగనూరు పట్టణంలో భాష్యం పాఠశాలను సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజుల అధిక వసూలు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థి సంఘాల మధ్య వాగ్వివాదం నెలకొంది. సరైన క్రీడా మైదానం లేకపోవడం పట్ల పాఠశాల యాజమాన్యంను ప్రశ్నించారు. దీంతో వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థి సంఘాలు పాఠశాలను మూసుకోండి అంటే పాఠశాల ప్రిన్సిపల్ కవిత నన్నే మూసుకోమంటావా అంటూ మండిపడ్డారు. ఫీజు దోపిడీ అరికట్టాలని పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు ఆందోళన భాష్యం పాఠశాల ముందు ధర్నాకు దిగారు. దీంతో పీడీఎస్యు డివిజన్ కార్యదర్శి మహేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రౌండ్ చూపించలేము ఉండేది అదే గ్రౌండ్ పిచ్చి పిచ్చి చెప్పట్లేదు సార్ మాట్లాడే భాష ఏంటండి స్కూల్ మూసుకోండి మేడం నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. 9 నెలల గర్భవతిపై ఆమె భర్త దాడి చేశాడు. ఇల్లు లేదు, దీంతో షెడ్డులో తలదాచుకున్నారు. నిజామాబాద్ వర్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందలేదని చికిత్సను నిరాకరించారని వాపోయారు. నొప్పులతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. వర్ని పోలీసులు వివరణ కోరగా ఫిర్యాదు ఇవ్వడం జరిగిందన్నారు. ఇక్కడ కనీసం ఇక్కడ భార్య నేను బతకడానికి వచ్చిన కూర్చో అంటే అన్నం భార్య భర్తలు తింటున్నాము. దారుణంగా ఎక్కి తాగి మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని చంపేస్తాను పేరు చూపిస్తున్నారు. మా దగ్గర ఏమున్నదో మేము ఇప్పుడు కూడా చిటిక కొడుతున్నారు. మిమ్మల్ని ఆఖరి కూడా చంపేస్తా పోలీసు కూడా ఏం చేయలేరు కూడా అంటున్నారు సార్. కుమ్మరు సాయిలు కుమ్మరు తుక్కాడు ఇంకో వ్యక్తి వాళ్ళు తెలియదు సార్. మాకు వాళ్ళు మా భార్య మీద నా మీద దాడి చేస్తున్నారు సార్.
ఇదే సార్ గౌర్ షాప్ కూడా ఉన్నాడు సార్. గౌర్ షాప్ ఉన్నాడు కానీ సూప్కే ఉన్నాడు, చూసిండు కానీ ఆయన ఏమంటలేరు సార్. పేరు లలిత సార్. నా పేరు లలిత. ఇట్లా హాస్పిటల్లో నాకు ఇట్లా పట్టించుకుంటలేరు. అంగన్వాడీలో బుక్ కూడా గుంజుకున్నారు. మాకు ఇట్లా అసలు రక్తం లేదు అని ఒక పాకెట్ కూడా రక్తం ఎక్కిస్తే కూడా అన్ని దుడదారు వేసినది. వీడికి వచ్చినాం, బతకడానికి వచ్చినాము. సెకండ్ ప్రిపేర్ చేశాను మా ఆయన. నాకు నొప్పులు పడుతున్నాయి, పట్టించుకుంటలేరు. ఇప్పుడు కూడా హాస్పిటల్లో కూడా పట్టించుకుంటలేరు సార్. ఇట్లా బాగా మా ఆయనకు మస్తు కొట్టినాను, ముగ్గురు నాకు కలిసి. మా పేరు బుచ్చమ్మ సార్. నా భర్త పేరు రాములు. మరి మమ్మల్ని ఎటు పోతినా కానీ మేము దాఖలు పోయినల్లా మమ్మల్ని పట్టించుకుంటలేరు సార్. అది ఆశమార్కు వస్తున్నారు, కాగితాలు తీసుకొని పోతున్నారు, మేము ఇయ్యమని అంటున్నారు. ఇక్కడికి కాగితం తీసుకొని రిపోర్ట్ ఆడబెట్టినందుకు ఆడబెట్టుకొని వీళ్ళు హైదరాబాద్ పోండ్రి, మీరు ఆటే పోండ్రి, మేము రాసి ఇచ్చిన మీకు పట్టించుకుంటలేరు ఎందుకు, వీళ్ళు ఎవరు రమ్మంటున్నారని ఇట్లా 4 సార్లు నొక్కేస్తారు సార్. 4 సార్లు నొక్కేసారు. ముందుకు పోతా పోయినా వండనే ఉంటా పోయినాం సార్. ఉంటా ఉంటే లాస్ట్కి ఏం చేసిండ్రు, మర్ర ఏం చేసి అట్లా ఇట్లా అని పట్టిపించుకొని ఒక గ్లూకోజ్ ఎక్కిచ్చారు, ఒకటి ఇది ఇచ్చారు సార్. బెడ్ ఇచ్చిన తర్వాత ముందు ఒక 15 రోజులు 20 రోజులు అంటే మేము పడక వచ్చినాయి సార్. పడకపోతే మళ్ళీ మేము బయటకు వచ్చినా కూడా ఆ మొన్న వచ్చి మళ్ళీ ఆయనతో ఒక అంగడి మరిది బుక్ వేసుకొని పోయింది సార్. చేసుకొని పోయి తర్వాత గిట్లని తీసుకుపోతారు. మేము ఆధారం మేము చూపెట్టాలంటే నేనేం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని స్థానిక పల్లి వీధిలో మంచినీటి కుళాయి వద్ద జరిగిన ఘర్షణలో ఓ మహిళ మృతి చెందింది. విషాదకరమైన ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. తాటిపూడి పద్మ మంచినీళ్లు పట్టుకునేందుకు కుళాయి వద్ద క్యూలో నిల్చున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు వరుస తప్పడంతో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ తగాదాలో మహిళలు బిందెలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో పద్మ గుండె, తల భాగంలో తీవ్రంగా గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సోంపేట ఎస్ఐ కె వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకొని వెళ్ళాలి స్టేషన్కి. నా కూతురికి పట్టుకొని వెళ్ళాలా, స్టేషన్కి వెళ్ళాలా, ఇది ఇంకెళ్ళాలా, ఇది ఎట్లా ఉన్నది రంగు. ఆ లేడు ఆ కారు కొని పట్టుకొని వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళింది వాళ్ళ నీకే జరుగుతుంది రాయి అనుకో. నా తీసుకుని వెళ్ళిపోయింది బాగుంటుంది. హైద్నగర్ బస్ డిపో సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఆటో ఢీ కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా విచ్చలవిడిగా నడుపుతున్నారని ఆటో డ్రైవర్పై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో బ్లూ ఆటో
ఒకసారి చూడాలి. ఏం చేస్తావు? డ్రైవింగ్ చేస్తాం. లైసెన్స్ ఉందా? ఏ ఇయర్ తీసుకున్నావు? నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎంపీపీ ఎండీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఏషాల గంగాధర శంకర గౌడ్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యలు గాలికి వదిలేసి వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నట్లు తెలిపారు. వారికి వేతనాలు ఇవ్వటం లేదన్నారు. వేతనాలు లేక పస్తులుంటున్నారన్నారు. వారి సమస్యలు పరిష్కరించనిచో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. బోధన్ రూరల్ మండల ఆధ్వర్యంలో స్థానిక ఎండిఓ ఆఫీస్ ముందు రిలే దీక్షలు ప్రారంభించి ధర్నా చేసి ఎండిఓ గారికి వినతిపత్రం ఇవ్వటం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం ఏదంటే గత 2 సంవత్సరాల క్రితము గత సంవత్సరం కిందట ప్రభుత్వము కార్మికులు యూనియన్తో చర్చలు జరిపి జీవో ఇచ్చింది. నెలకు 8,500 వేతనం ఇస్తామని. కానీ సంవత్సరం గడిచిపోయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికి కూడా 8,500 వేతనం ఎక్కడ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో పాటు గ్రామ పంచాయతీ గ్రామాలలో సర్పంచులు గెలిచి 7 నెలలు పూర్తవుతున్నప్పటికీ వారికి చెక్ పవర్ ఇవ్వలేదు. ఆ చెక్ పవర్ ఇవ్వకపోవడం మూలంగా గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్మికులకు 7 నెలలుగా వేతనాలు లేవు. వేతనాలు లేకుండానే వెట్టి చాకిరీ చేయండి. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. జీవో ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ 8,500 అమలు చేయకపోవడమా? జీవో ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ 8,500 అమలు చేయకపోవడమా? గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. 8 నెలలుగా వేతనాలు లేకుండా వెట్టి చాకిరీ చేయించడమా? 8 నెలలుగా వేతనాలు లేకుండా వెట్టి చాకిరీ చేయించడమా? నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలోని కోస్గి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో మండల విద్యాధికారి పర్యవేక్షణలో జలాభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పాఠశాల విద్యార్థులు పాఠశాల నుండి బయలుదేరి పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో నీటి పొదుపు మరియు మొక్కల పెంపకం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ నినాదాలు చేశారు. అనంతరం కోస్గి శివాజీ చౌక్ దగ్గర మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ నీటి పొదుపు మొక్కల పెంపకం వల్ల కలిగే లాభాల గురించి, వాటిని నరకడం వల్ల కలిగే అనర్థాల గురించి, పారిశ్రామిక రణ వల్ల కలిగే నష్టాల గురించి జలాభియాన్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఈరోజు కోస్గి మండల నడిబొడ్డున శివాజీ చౌక్ ఆదర్శ సన్నిధిలో జలయజ్ఞం జలాభియాన్ అనే కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ప్రభుత్వ పాఠశాల కోస్గి విద్యార్థులందరూ జలం పైన ప్రత్యేక అవగాహన ర్యాలీ మరియు డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఈ రోజు నిర్వహించుకుంటున్నాము. మానవ జీవితం అనేది నీటి మీదనే ఆధారపడి ఉంది కాబట్టి ఈ నెల మనకు వర్షాకాలం అయినప్పటికీ ఇప్పుడు మనం ఫేస్ చేస్తుంది ఎండాకాలం లాగా ఉంది. దీనంతటికి కారణము మనము చెట్లను నరుక్కుంటూ పోవడము, ఇల్లు నిర్మించుకోవడము, పారిశ్రామికీకరణ పెరగడం వల్ల, మనకు చెట్లు లేకపోవడం వల్ల, మేఘాలను చెట్లు ఆకర్షించలేకపోవడం వల్ల మనకు నీరు అనేది, వర్షం అనేది రావడం లేదు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమనపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థుల కేంద్రం జల అభియాన్ కార్యక్రమం ద్వారా ర్యాలీ నిర్వహించారు. అనంతరం హెడ్ మాస్టర్ నౌసీరామ్ మాట్లాడుతూ నీటిని వృధా చేయొద్దని, వనరులని కాపాడాలని, జలాన్ని మనం బాధ్యతతో కాపాడుకోవాలని ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, ఎస్ఐఎఫ్ స్టూడెంట్ నాయకులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ముఖ్యంగా మనకు నిత్యావసరమైన మంచినీరు అనేది మనకు నిత్యావసరమైన అన్నము, మన వాటర్ ఎలాగో మనం కనీసం ఒక ఆహారం లేకుండా మనం ఒక 3-4 అవర్స్ ఉండవచ్చు, కానీ వాటర్ లేకుండా ఉండలేము. కాబట్టి నీటి యొక్క ఉద్దేశము, నీటి సంరక్షణ విధానాలు ఎంత ముఖ్యమో, మనం నీటిని, భూగర్భ జలాలను మనకు అవసరం మేర కాకుండా అధికంగా తోడేస్తున్నాం. కాబట్టి నీటి కొరత ఏర్పడుతున్న దృష్ట్యా నీటిని ఏ విధంగా సంరక్షించాలి, ఇంటి కరువాయే, నీరు కరువాయే, చెరువుల తల్లి, చెరువుల తల్లి, చెరువుల తల్లి, ఇంటింట ఇంకుడు గుంత, ఇంటింట ఇంకుడు గుంత, ఇంటింట ఇంకుడు గుంత, సేవ్ వాటర్, సేవ్ వాటర్, సేవ్ వాటర్, సేవ్ వాటర్, కన్సర్వ్ వాటర్, కన్సర్వ్ వాటర్, కన్సర్వ్ వాటర్, కన్సర్వ్ వాటర్. జల అభియాన్ కార్యక్రమంలో మన చివరిపల్లి గ్రామంలో సిరికొండ మండలం నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. మరి దాని గురించి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు, గ్రామ సెక్రటరీ, అదేవిధంగా పిల్లలతో పాటు యూత్ మెంబర్స్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది? ఈ కార్యక్రమం ఈరోజు చిమన్పల్లి పాఠశాల పాఠశాలలో మేము ఈ జలశక్తి అభియాన్ శక్తి జలశక్తి అభియాన్ అనే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున పిల్లలతో సహా ర్యాలీగా తీసి మనం గ్రామంలో ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు, ఉప సర్పంచ్ గారు, తర్వాత మా ఉపాధ్యాయ మిత్రులందరూ, సెక్రటరీ గారు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము జలాన్ని సంరక్షించడం, జల సంరక్షణని ప్రాముఖ్యతని ఊర్లో అందరి యొక్క సపోర్ట్ తీసుకొని, యూత్ యొక్క సపోర్ట్ కూడా తీసుకొని మేమందరం దాని యొక్క ప్రాముఖ్యతను మేము అందరికీ తెలియజేయడం జరిగింది. అది చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ విధంగా మేము ఈ ప్రోగ్రామ్ని చేసినాం. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏదున్నా కూడా మేము ప్రభుత్వ ఆదేశానుసారం మేము నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే ఈరోజు జల సంరక్షణ అంటే జలాన్ని మనం సంరక్షించుకోవడం, అది మన జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది. దాన్ని మనం సంరక్షించుకుంటేనే మనకు నీళ్లు అనేటువంటిది లేకుండా మనం జీవితాన్ని మనం కొనసాగించడం చాలా కష్టం. కాబట్టి మనం దాన్ని సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సార్ విఆర్ఓ గారు చెప్పండి సార్, మీ ఉద్దేశం ఏంటి? మన వనరులను పాడు చేయడం వల్ల నీటి కొరత ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయాన్ని చెప్పండి. నమస్కారం సార్. ముఖ్యంగా మనకు నీరు ఆధారం కాబట్టి వర్షపు నీరు ఒడిసి పట్టి ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. ఇదే కార్యక్రమంలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిరికొండ మండల ప్రధాన కార్యదర్శి గారు కూడా ఉన్నారు, అధ్యక్షులు గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తమ్ముడు మండల అధ్యక్షులు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రూరల్. ఈరోజు జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా మేము జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేస్తున్నాం. నీటి కొరత ఏ విధంగా ఏర్పడుతుందో దీని అంశాలు కూడా సాధించామని చెప్పారు. కాబట్టి మనందరం నీటి కొరత రాకుండా కాపాడుకుందామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
ఈ కార్యక్రమాన్ని మా విలేజ్లో చేయడం మాకు సంతోషంగా ఉన్నది. మనం జలాన్ని ఎంత సేవ్గా యూజ్ చేసుకుంటే అంత మంచిది. దీన్ని పిల్లలు అవేర్నెస్ విలేజ్లోకి తీసుకురావడం అన్నది ఇంకా మంచి ఉద్దేశం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మన సెక్రటరీ గారు, మన ప్రధాన ఉపాధ్యాయుడు, గవర్నమెంట్స్. హైదరాబాద్ సోమాజిగూడలోని మెర్క్యూర్ హోటల్లో జరిగిన పత్రికా సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 18వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు 6వ బెంగాలీ ఫిలిం ఫెస్టివల్ జరగనుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పార్థ ప్రతిమ్ మల్లిక్ మాట్లాడుతూ ఇంతవరకు గత సంవత్సరాలుగా ఫిలిం ఫెస్టివల్ జరిగినవని ఇది 6వ ఫిలిం ఫెస్టివల్ అని, ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుందని తెలియజేశారు. ఈ ఫిలిం ఫెస్టివల్లో ప్రముఖ నటులు, డైరెక్టర్లు, దర్శకులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా అక్కినేని అమల విచ్చేశారు. ఈమె మాట్లాడుతూ భారతీయ చిత్రాల్లో బెంగాలీ చిత్రాలు కూడా ప్రాముఖ్యమైనవని 18వ తారీఖు నుండి మొదలయ్యే ఫిలిం ఫెస్టివల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నానని తెలియజేశారు. going big and we need help from all of you. Though we have, we tell it is Hyderabad Bengali Film Festival, but since 2017 we have added guest language section, where generally we screen Telugu and Marathi film last year, and this year we have 3 Hindi films and 1 Kashmiri film also. Our main one Telugu, and our main motto is actually culture exchange. We want to use this platform as a meeting place for all language speaking people of Hyderabad. So we want to reach out to all of them, and for that we need your help, so that people, doesn't matter, irrespective of their language, they should come and visit us and bless us. That is the thing. Thank you. This festival is being organized by Bengalis in Hyderabad, a not-for-profit society, and we devote for art, culture and culture exchange. So this festival is going on for last 5 years. We are 6 now, and this year the festival is going to be inaugurated by Nagarjuna Akkineni and Shri Buddhadev Dasgupta, the legendary filmmaker. This year we are going to introduce many films, so many things. One thing is Bengali Contemporary, which has around 13 films. 13 films, which are new, and most of them are unreleased. So there will be a competition. These are all contemporary films. And the inaugural film is Udojahaj, directed by Shri Buddhadev Dasgupta. This is not part of the competition. And there are guest languages: Hindi, Kashmiri, Urdu, Telugu. Telugu we are screening Manan, and Kashmiri Urdu film which we are going to screen this year, that is also an unreleased film, and the name is Hap Video, directed by Danish Renzu. And we have three Hindi films. One out of those 3 films is Unwanted, directed by Dilip Deo. This is going to have a world premiere here in our festival. Other 2 films are The Violin Player, directed by Gautam Mukherjee, and Yours Truly is directed by Sri Sanjay Nag. Apart from that, we have a segment which is 100 years of Bengali cinema. So this is in 2019 we are going to celebrate 100 years of Bengali cinema, and to celebrate that we have a segment called Revisit 100 Golden. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో హైవే రోడ్డుపై బస్టాండ్ వద్ద మురికి కాలువ కల్వర్టు కూలిపోవడంతో గత కొన్ని రోజులుగా మురికి నీరు నిలిచి ఉండడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో స్పందించిన గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ అధికారులు మురికి కాలువలో ఉన్న మురికి నీటిని పంపు సెట్ ద్వారా తీసివేయడం జరిగింది. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత 10 రోజులుగా మురికి కాలువ నిండిపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, ఆర్ఎన్బి అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, దీనివల్ల ఈ రోజు పంచాయతీ ద్వారా మోటార్ల పంపు సెట్తో నీటిని తొలగిస్తున్నామని వారు తెలిపారు. ఆర్ఎన్బి కల్వర్ట్ను సరిచేయాలని వారు కోరారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎమ్మిగనూరు పట్టణంలో విద్యార్థి సంఘాల ఆందోళన. అధిక ఫీజు వసూలు చేస్తున్న భాష్యం పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్. తొమ్మిది నెలల గర్భవతిపై భర్త దాడి. చికిత్స చేయని వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు. నీటి కోసం మహిళల ఘర్షణ. బిందెలతో ఒకరిపై ఒకరు దాడి. తీవ్ర గాయాలతో ఓ మహిళ మృతి. రోడ్ క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొట్టిన ఆటో. విచ్చలవిడిగా నడుపుతున్న ఆటోను సీజ్ చేయాలని స్థానికుల డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.